బ్యాక్ టు న్యూస్. నోట్ల కష్టాలపై ప్రజలు భగ్గుమంటున్నారు. తెల్లవారుజాము నుంచే బ్యాంకులు ఎదుట క్యూలో నిలబడి ఉన్నారు. బ్యాంకులలో సరిపడా డబ్బులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. జనమంతా కూడా బ్యాంకుల వద్ద క్యూలు కనిపిస్తూనే ఉన్నాయి. అటు ఏటీఎం దగ్గర కావచ్చు, ఇటు బ్యాంకుల దగ్గర కావచ్చు, తమ అకౌంట్లలో ఉన్నటువంటి డబ్బు తీసుకునేందుకు జనం బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కానీ కష్టాలు మాత్రం తీరడం లేదు, సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. దీంతో ఉదయం నుంచే జనం పెద్ద ఎత్తున క్యూ లైన్లలో నిల్చున్నారు. ప్రస్తుతం హెచ్డిఎఫ్సి బ్యాంక్ లకడికాపూర్లో ఉన్నాము. ఇక్కడ బ్యాంక్ వద్ద పరిస్థితి చూడొచ్చు. అప్పుడే వందలాది మంది క్యూ లైన్లో నిల్చున్నారు. ఇంకా సెక్యూరిటీ బ్యాంక్ లోపలికి కూడా అలో చేయనటువంటి పరిస్థితి. దాంతో వాళ్ళకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా చేసుకోవాలంటూ వాళ్ళంతా ఇక్కడే నిల్చున్నారు. వాళ్ళతోనే అడిగే ప్రయత్నం చేద్దాం. ముందుగా చెప్పండి సార్, మీరు సరిగ్గా నెల రోజులు అవుతుంది ఈ నోట్లు రద్దు చేసి. ఏమనిపిస్తుంది? ఇప్పటికీ ఎన్నిసార్లు, అంటే ఈ నెల రోజుల్లో మీరు ఎన్ని రోజులు బ్యాంక్ చుట్టూ తిరిగారు? 4 రోజులు తిరిగామండి. చాలా ఇబ్బంది అవుతుంది డబ్బుల విషయం. చాలా ఈ ప్రాబ్లమ్ జల్దీ సాల్వ్ చేస్తే బాగుంటుంది. మిడిల్ క్లాస్కి చాలా ప్రాబ్లం వస్తుంది. లైన్ నిలబడితే ఇంతకుముందు 10,000 ఇచ్చారు, ఇప్పుడు ఈరోజు మండే నుంచి 6,000 ఇస్తున్నారు. అంటే ఇప్పటికీ మీరు సరిగ్గా ఎన్నిసార్లు వచ్చారు బ్యాంక్కి? 4 టైమ్స్ వచ్చామండి. 4 సార్లు వచ్చారు. మీ అకౌంట్లో ఉన్నటువంటి ఎన్ని డబ్బులు తీసుకున్నారు? ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు 10,000 ఇచ్చారు. ఈ లాస్ట్ మండే నుంచి 6,000 ఇస్తున్నారు. అంటే ఏమనిపిస్తుంది సమస్యకు ఒక పరిష్కారం అనేది? ఏమనిపిస్తుంది? లేదు సార్, ఏమన్నా అంటే డబ్బులు లేవంటారు. డబ్బులు వేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మన డబ్బులు మనకి. మీరు చెప్పండి సార్, అంటే మీ డబ్బు మీరు తీసుకోవడానికి ఎలా ఇబ్బంది పడుతున్నారు? చాలా ఇబ్బంది పడుతున్నామండి. దగ్గర 15 సార్లు మేము వచ్చినప్పుడు కూడా కౌంటర్ దగ్గరికి వచ్చారు, డబ్బులు లేవంటారు. ఏమంటే అక్కడికి ఆర్బీఐ నుండి రావడం లేదని చెప్తున్నారు వాళ్ళు. మరి మాకు బయట కూడా ఎక్కడ రావాలంటే కూడా ఉండలేదు. ఏటీఎంలో నిలబడాలంటే 4-5 గంటలు అయినా కానీ డబ్బులు లాస్ట్ మినిట్ వచ్చారు, డబ్బులు అయిపోతున్నాయి అంటున్నారు. ఇప్పుడు మాకు పర్మిషన్ ఇవ్వాలంటే డైలీ మాకు అడగాలి, మా ఉద్యోగం లీవ్ పెట్టుకొని రావాల్సి వస్తుంది మాకు. మీరు మాత్రం 2,000, 4,000 కోసం ఇన్ని గంటలు నిలబడుతున్నామని చెప్తున్నారు. బయట కోట్ల రూపాయలు ఇప్పటికే చేతులు మారుతున్నాయని చెప్తున్నారు. ఏమనిపిస్తుంది మీకు? మాకు అంత నాలెడ్జ్ లేదండి. మాకు మా పని మేము చేసుకుంటున్నాం కాబట్టి మాకు మా సమస్యలు మాకు కావాలి. మాకు ఏటీఎం ఫుల్ అయిపోతే మాకు ఈ ప్రాబ్లం ఉండవు. ఓకే, అంటే మీ రోజు చేసుకునే పని కూడా, డ్యూటీలు ఇవన్నీ ఏం చేస్తుంటారు అసలు? మీరు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ డ్యూటీ సమస్య ఎలా ఉంటుంది? మాకు లీవ్ కంపల్సరీ లీవ్ పెట్టవలసి వస్తుంది, కూడా పర్మిషన్ అడగాలి కూడా చాలా కష్టం మాకు. అట్లా అయితే మాకు ఇబ్బంది. డబ్బులు లేక ఇప్పుడు మళ్ళీ మేము వచ్చాము. డబ్బులు లేవు, జీతం పడినా కానీ 15 రోజులు అవుతుంది, కానీ 10 రోజులు అవుతుంది. ఇప్పటికీ మాకు మా డబ్బులు మాకు తీసుకోవడానికి కష్టం అవుతుంది. బ్యాంకులు అంటే ఈ నెల జీతం పడి కూడా ఇప్పటికీ 8 రోజులు గడుస్తుంది. దాన్ని తీసుకోవడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మీరు చెప్పండి సార్, ఎన్ని రోజులుగా, అంటే సరిగ్గా నెల రోజులు అవుతుంది ఈ రోజుకి నోట్లు రద్దు చేసి. ఎలా ఉన్నాయి సమస్యలు? సమస్యలు మాత్రమే ముందు, అంటే ఇప్పుడు ఏ రోజైతే డిక్లేర్ చేశారో అప్పటి నుంచి అలాగే ఉన్నది పరిస్థితి. ఇప్పటి వరకు వాస్తవ పరిస్థితుల్లో ఎలాంటి ఏటీఎంలో డబ్బు తీసుకునే విషయంలో ఎలాంటి మొదటి నుంచి ఎలా ఇబ్బంది పడుతున్నారు అలాగే ఇబ్బంది పడుతున్నారు. ఇంకా రోజు రోజుకి ఇంకా అన్యాయం, దరిద్రంగా తయారైపోయింది. ఈ నెల రోజుల్లో ఎన్నిసార్లు మీరు లైన్లో నిల్చున్నారు? ఇప్పటికీ నేను 4-5 సార్లు నిలబడ్డాను. ఒక్కరోజు కూడా డబ్బులు నాకు రాలేదు. ఇప్పుడు నిన్న కూడా వచ్చిపోయాను. ఈ రోజు రమ్మన్నారు, టోకెన్స్ ఇస్తా అన్నారు. పరిస్థితి ఇలాగే ఉన్నది. ఏలో మార్పు లేదు. రోజు ఇలాగే ఇబ్బంది అవుతుంది డబ్బులు తీసుకోవడానికి. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు తీసుకోవడానికి వచ్చారా ఏంటి? నా అకౌంట్లో ఉన్న డబ్బులు తీసుకోవడానికి వచ్చానండి. అది ఎంత ఇస్తున్నారు ఒకసారి అకౌంట్లో ఉన్నటువంటి? 6,000 రూపాయలు ఇస్తా అంటున్నారండి. అది కూడా 50 టోకన్ల వరకే ఇస్తామంటున్నారు. 50 రోజులు 50 టోకన్లు ఇచ్చి అంతవరకే ఇస్తాం. ఇక్కడ మాత్రం 200కు పైగా జనం ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి తెలియదండి. పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు మళ్ళీ అడగాలండి. మీ దగ్గర ఉన్నటువంటి పాత నోట్లు ఇవన్నీ డిపాజిట్ చేసుకున్నారా? అప్పుడు ఎలా? ఏం లేవండి, నా దగ్గర పాత నోట్లు ఏం లేవండి. ఏం లేవు, డిపాజిట్స్ ఏం లేదు. డబ్బులు తీసుకోవడానికే వచ్చాను నేను. అది బ్యాంకుల వద్ద పరిస్థితి అంటే ఏమైనా బ్యాంక్ అధికారులు ఏమైనా తప్పు చేస్తున్నట్టు అనిపిస్తుందా ఇప్పుడు ఈ నిర్ణయంలో? అందరికీ డబ్బులు ఇవ్వకపోవడంలో అసలు బ్యాంక్ అండి ఫస్ట్ ప్రతి వాళ్ళు ఆలోచించవలసిందంటే ఈ బ్యాంకు ఆర్బీఐ ఎంత అమౌంట్ కేటాయించింది, ఎంత ఇష్యూ చేస్తుంది, అమౌంట్ ఎంత వస్తున్నది, ఎంత ఇష్యూ చేసి ఈ లెక్క అనేది ప్రతి ప్రౌఢికి ప్రతి కస్టమర్కి తెలియాలి. ప్రతి బ్యాంకు కూడా ఓపెన్ గా పెట్టాలంటే ఓపెన్గా ఉండాలి. లేదా మరి ఎలా అండి? ఇప్పుడు ఈ రోజు 10 లక్షలు ఎన్ని లక్షలు వీళ్ళకి ఆర్బీఐ నుంచి ఎంత తీసుకున్నారు, అమౌంట్ ఎంత ఇష్యూ చేస్తున్నారు అనేది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీరు 200 నిలబడ్డారు, 50 టోకన్లు ఇస్తే 5-6 3 లక్షల రూపాయలు 3 లక్షలు ఇస్తుంది ఆర్బీఐ. వీళ్ళకు కొన్ని లక్షలు ఇస్తుంది, తీసుకొచ్చుకుంటారు. ఆ అమౌంట్ అనేది ప్రతి కస్టమర్ అకౌంట్ హోల్డర్కి తెలియాలి. ఈ విషయంలో మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా? తప్పకుండా మొత్తం ఇది అంతా నల్ల కుబేరులు చేసే నాటకం ఇదంతా. ఇది సామాన్య మిడిల్ క్లాస్ వాళ్లకు
ఉద్యోగం చేసుకునే వాళ్ళకు రోజు కూలీ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మీకు ఈ 2000 4000 దొరకడమే కష్టంగా ఉంది, కానీ బయట ఇవే 2000 నోట్లు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. వాటి లక్షలు ఎట్లా వస్తున్నాయి అంటే ఈ బ్యాంకు ఉద్యోగస్తులు కానీ మామూలుగా మిగతా అంటే కుమ్మక్కాయ వీళ్ళు కమిషన్ మీద ఈ డబ్బులు బయట సొమ్ము ఇలాగ వస్తుంది, దానివల్ల వస్తుంది. అంతేగాని ఈ ఉద్యోగం చేసే వాళ్ళు చీట్ చేయడం మోసం చేయడం వల్ల అమౌంట్ అనేది బయటకు వచ్చేస్తుంది. కమిషన్ బేస్ మీద అంటే ₹1,00,000 30,000 20,000 చొప్పున కమిషన్ తీసుకొని వీళ్ళు డబ్బు నల్లకు అంటే బ్లాక్ మనీ బయట చేసేస్తున్నారు. ఈ లెక్కలు చెప్పాల్సినటువంటి అవసరం లేదా? వాళ్ళు చెప్పాలంటే అది అకౌంట్ హోల్డర్ కూడా అడుగుతానండి. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చానంటే నాకు ఈ రోజు అమౌంట్ ఆర్బీఐ నుంచి అమౌంట్ ఎంత తీసుకున్నావు, నువ్వు ఎంత యూజ్ చేసినావు, ప్రతి కస్టమర్ అడుగుతారు. రేపు ఈ నిలబడ్డ ప్రతి ఒక్కరు ఏ ఒక్కటి కూడా 5,000-6,000 ఇవ్వకపోతే ఇలా బ్యాంక్ ఉండదు, నేను సంగతి ఏదో తేలిపోతుంది. ఎన్ని రోజులుగా మీరు వస్తున్నారు సార్ బ్యాంక్కి? నేను 2 సార్లు వచ్చినాను. 2 సార్లు అయితే లైన్లోనే ఉండేనే, అప్పుడు దొరికింది నాకు చాలా, అది కూడా చేష్టంగా దొరికింది. చూడొచ్చు, జనం మాత్రం పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. 4 రోజులు అవుతుంది. ఎలా ఉంది సార్ ఇక్కడ సమస్య? ఏం లేదండి, ఇది ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అనేటువంటి వ్యక్తి, అతను ఫారిన్ కల్చర్లో చదువుకొని సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి ఆర్బీఐ గవర్నర్గా నియమించడం అనేది చాలా పెద్ద పొరపాటు. ఈ డోంట్ నో వాట్ ఈస్ ద ఇండియన్ కల్చర్. సామాన్యం యొక్క పబ్లిక్ యొక్క ప్రాబ్లమ్స్ ఉర్జిత్ పటేల్ అనే వ్యక్తికి తెలియదు. ఈజ్ అన్ఫిట్ ఫర్ ఆర్బీఐ గవర్నర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ టోటల్లీ ఫెయిల్యూర్. అంటే నల్లధనాన్ని వెలికి తీసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం చెప్తుంది. మనం ఆ విషయంలో కేంద్రానికి సహకరించే పరిస్థితి లేదా మనం పౌరులుగా? ఎట్టి పరిస్థితుల్లో సహకరించకూడదండి. ₹100 ₹1,000 500 అందరూ స్వాగతిస్తున్నారు, కానీ దానికి సరిపోయినటువంటి అమౌంట్ను రిలీజ్ చేయకపోవడం అనేది చాలా పెద్ద పొరపాటు. అది మోడీ తీసుకున్న నిర్ణయం చాలా తప్పుడు నిర్ణయం అది. బికాస్ ఏదో ట్విట్టర్లో 1 కోటి మంది నాకు ట్వీట్ చేశారని చెప్పేసి దానికి ఇన్స్పైర్ అయిపోయి ఏదో నేను భారతదేశాన్ని డెవలప్మెంట్ చేస్తాను, అది పూర్తి ఫెయిల్యూర్ అండి. ఎక్కడ తప్పు జరుగుతుంది ఈ విషయంలో? ఎక్కడ తప్పుదంటే ఆఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో మోడీకి ఇచ్చినటువంటి సజెస్ ఇచ్చండి వాళ్ళు టోటల్గా అన్ఫిట్. ఆర్బీఐ గవర్నర్ కానీ చీఫ్ వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఆ యొక్క పెద్దవాళ్ళు వాళ్ళు తప్పుడు నిర్ణయం తీసుకొని అన్ని అభూత కల్పన కల్పించేసి సామాన్య పబ్లిక్ను చాలా 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 తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి చేసి ఎన్ని నెల రోజుల్లో ఎన్నిసార్లు మీరు బ్యాంక్ దగ్గర నిల్చున్నారు? ఇప్పటికీ ఎంత డబ్బు డ్రా చేసుకున్నారు సార్? నేను దరిదాపు ఇప్పుడు 8th డిసెంబర్ అనుకుంటా, అప్పటి నుండి ఇప్పటి వరకు నేను డ్రా చేసినవి ఓన్లీ ₹20,000 అండి. ₹20,000. ఇప్పుడు ఫీజు కట్టాలి కాలేజ్ పిల్లలకు. 20,000 కోసం ఎన్నిసార్లు వచ్చారు? నేను 12 to 15 టైమ్స్ తిరగాల్సి వస్తుంది. ఒకసారి నో క్యాష్ అని పెడుతున్నారు. మార్నింగ్ లీవ్ పెట్టుకొని రావాల్సి వస్తుంది, నిలబడితే డబ్బు దొరకదు సార్. ఇక్కడ డబ్బుల కోసం ఆఫీస్ లో లీవ్ పెట్టుకుంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ టెన్షన్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా అండి టెన్షన్. ఇప్పుడు అక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది. అక్కడికి వెళ్ళి నేను మా రిప్రజెంటేటివ్ అక్కడ నా కింద 25-30 మెంబర్స్ పనిచేస్తారు. వాళ్ళకి నేను ఏదైనా గైడ్ లైన్స్ చేయాలి. ఇక్కడ వచ్చి నిలబడ్డాను, వెళ్ళే వరకు లేట్ అయిపోతుంది. అక్కడ ఇదంతా ఏం లేదండి, బ్యాంక్ ఆఫీసర్స్ కూడా కాదు, తప్పులేదు, వాళ్ళని పాపం వాళ్ళని అనడానికి కూడా వీల్లేదు. కానీ 2,000 నోటు మీరు 20,000 తీసుకోవడానికి 15 సార్లు వచ్చానని చెప్తున్నారు. మరి 2,000 నోట్ల కట్టలు బయటికి ఎలా వస్తున్నాయి? అదేనండి, పొలిటికల్ లీడర్స్ బ్యాంక్ ఆఫీసర్ మీద పెద్ద టాప్ ఆఫీసర్ల మీద ఇన్ఫ్లుయెన్స్ చేసేసేసి ఆ డబ్బును అనేది అర్ధరాత్రి నైట్ అవర్స్లో ట్రాన్సాక్షన్స్ చాలా జరుగుతున్నాయండి. ఆ డబ్బును ఒత్తిడి చేసేసేసి ఆ డబ్బును లాక్కుంటున్నారు బ్యాంకు నుంచి. బ్యాంక్ ఆఫీసర్ ఏం చేస్తాడండి, అతను పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ఎన్ని రోజుల వరకు ఈ పరిస్థితి ఉండే అవకాశం ఉంది? ఇలా ఉంటే జనమంతా ఊరుకుంటారా? ఇంకా ఇట్ విల్ టేక్ అనదర్ 8 months సార్, 8 to 9 months మాక్సిమం తీసుకుంటుంది. ₹2,000 ఇప్పుడు ప్రింటింగ్ ఆఫ్ చేశారట. ₹2,000 ఇప్పుడు రావట్లేదట. మళ్ళీ ₹20 కూడా ₹50 కూడా చేంజ్ అవుతుందని చెప్తున్నారు. నిమిషానికి లైన్ పెరుగుతూనే ఉంది, మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రోడ్డు వరకు లైన్ వెళ్ళిపోయింది. ఇప్పటికే జనమంతా కూడా క్యూ లైన్లలో నిల్చున్న వాళ్ళు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఎటువంటి సమస్యలు ఉన్నాయి మీ క్యూ లైన్లలో? लाइन में रोज नाश्ता नहीं कर रहे, सुबह 8 बजे से आके लाइन में ठहर रहे, धूप में ठहर रहे, कोई मरीज है, कोई बीमार है, हर इंसान तड़प रहा, मर रहा. 8 दिन तो लाइन में ठहरने के लिए बैंक में चले जा रहा. अब इंसान ड्यूटी क्या करेगा, कमाएगा क्या, खाएगा? एक महीने में कितने बार आया आप? एक महीने में 3 से 4 बार तो आना पड़ रहा. घर का रेंट 8,000 रुपया, घर का सौदा सुलूक दलाई करे तक 5-6 हजार रुपए का सौदा दला रहे अपन. अगर 5 से 8 दिन लाइन में अगर खड़े जाएंगे तो इंसान कमाएगा क्या, खाएंगा क्या, कारोबार क्या करेगा? कितने दे रहे हैं एक बार? 6,000 रुपए दे रहे हैं. कोई बैंक में 4,000 रुपए पूछ रहा, कोई 6,000 रुपए दे रहा. बैंक में कैश नहीं है बोल रहे हैं. फिर ब्लैक मनी वाइट हो रहा, लाखों रुपया रोज घट रहा. वो कैसे बाहर जा रहे हैं? वो
कैसा बारिश जा रहा बड़े लोगों को मालूम, मैनेजर्स को मालूम है ना भाई। आप लोग फाइंड आउट करना। गरीब मर रहा, 5,000 4,000 लेके जा रहा, लाखों करोड़ों रुपया गट रहा, लाखों रुपया गट रहा। वो कहाँ से आ रहा? वो भी तो बैंक से आ रहा, वो कब निकल रहा? మీరు చెప్పండి, ఎన్ని రోజులుగా బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నారు? నేను ఇది రెండోసారి వచ్చాడు, మొన్న మంగళవారం వచ్చా దొరకలేదు, మళ్ళీ ఇవాళ వచ్చా. నోట్లు రద్దయిన నాటి నుంచి ఎన్నిసార్లు వచ్చారు? రెండోసారి వచ్చా. అదే జనాలను చూసి భయపడి రావట్లేదు. సరే ఇవాళ వచ్చాము, అయ్యో ఇప్పుడు ఉంది రెండోసారి. మొన్న వస్తే దొరకలేదు, ఇవాళ వచ్చా, మరి చూద్దాం, అందుకే ఫస్ట్ వచ్చా. ఎంత ఇస్తున్నారు ఒకరికి? 6,000 ఇస్తున్నారు, అంతకన్నా ఎక్కువ ఇవ్వట్లేదు. లైన్ మొన్న టోకెన్ దొరకలేదని మళ్ళీ ఇవాళ వచ్చే తొందర వచ్చా, అందుకే ముందు ఉందాము, ఇవాళ చూడాలి దొరుకుతుందా లేదా అని. జనం పడుతున్నటువంటి ఇబ్బందులు మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి. మహిళలు కూడా ప్రత్యేకంగా లైన్లలో నిల్చున్నారు. వాళ్ళకున్నటువంటి సమస్యలు, వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోడ్డుపై ఉన్నటువంటి లైన్ చూస్తే కొందరైతే ఈ లైన్ చూస్తే వెనక్కి వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇక మరో పక్క చూసినట్లయితే ఇన్ని రోజులుగా పడుతున్నటువంటి ఇబ్బందులు నెల రోజుల్లో పూర్తిగా కొంత పరిష్కారం అవుతుంది అనుకున్నారు. కానీ తమ పనులన్నీ కూడా వదిలిపెట్టుకొని ముందే లైన్లకు వచ్చి వీళ్ళంతా కూడా నిల్చున్నారు. మొదట నిల్చున్నటువంటి వ్యక్తి, ఎప్పుడు వచ్చారు మీరు బ్యాంక్ దగ్గరికి? 6:30కి వచ్చామండి. ఎందుకంత పొద్దున రావాల్సినటువంటి అవసరం? పైసలు అమౌంట్ అవసరం అండి. ఏంటంటే మీ అర్జెంట్ ఏముంది? మంత్లీ కదండి, నెలగా ఖర్చులు ఉంటాయి కదా. ఓకే, ఇప్పుడు ఈ నోట్లు రద్దు చేశాక ఎన్నిసార్లు వచ్చారు మీరు బ్యాంక్? ఫస్ట్ టైం రావడం అండి. ఓకే, ఇంతవరకు రాలేదండి. ఎంత ఇస్తున్నారంటే బ్యాంకులో? ఏం తెలియదు, ఇంకా అడగలేదండి. మరో పక్క లైన్లో ఉన్నటువంటి చాలా మందిని మనం చూడొచ్చు. వాళ్ళంతా కూడా ఉదయం నుంచే ఇక్కడికి వచ్చి నిల్చున్నారు. ఎన్నిసార్లు వచ్చారు మీరు ఇప్పటి వరకు బ్యాంక్? 4 టైమ్ వచ్చాను. 4 టైమ్ వచ్చాను. ఇంతకుముందు 1 టైం దొరికింది అమౌంట్, సెకండ్ దొరకలేదు. మళ్ళీ పొద్దున మార్నింగ్ 7 o'clock వచ్చాను. ఎందుకు ఇవ్వట్లేదు అంటున్నారు వాళ్ళు? కౌంటర్ దాకా పోయాక ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు? డబ్బులు అంటే డబ్బులు తక్కువ వచ్చినా ఇస్తున్నాము, తక్కువ ఇస్తున్నామేమో అంటున్నారు వాళ్ళు. దానికి ఏం అనలేము కదా వాళ్ళని. అంటే ఎందుకు ఈ సమస్య వచ్చింది అనుకుంటున్నారు? ఇప్పుడు కేంద్రం చేసినటువంటి సమస్య, బ్యాంకుల దగ్గర పంపిణీ, ఇదేమన్నా ప్రాబ్లం ఉందనుకుంటున్నారు? అసలు ఏంటి? ఎవరిని ఏం చెప్పడం లేదు సార్. బ్యాంకులో వాళ్ళు ఏమంటారు, RBI నుంచి మాకు డబ్బు తక్కువ వస్తుంది, తక్కువ వచ్చింది కాబట్టి మేము తక్కువ ఇస్తున్నాం మేము చెప్తున్నారు. అంటే మహిళలు కూడా ఉన్నారు. ఎన్నింటికి వచ్చారమ్మా మీరు ఇక్కడికి? మార్నింగ్ 7:50. ఎన్నింటికి తీస్తారు బ్యాంక్ మామూలుగా? తెలీదండి, ఇంతవరకు ఎవరు రాలేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే ఏంటి అంత అర్జెన్సీ ఏముంది? మీరు దేనికోసం? సాలరీ కదా, మా సాలరీ పేమెంట్ ఉంటేనే మేము రావాలి వెళ్ళాలి. సో ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు. ఎవరు నిన్న వచ్చాము, మనీ లేదని క్లోజ్ చేశారు. ఈ రోజు కూడా అంతే. మరి ఈ రోజు కూడా ఉంటుందో, మళ్ళీ ఇస్తారో క్లోజ్ చేస్తారో తెలియదు. ఈ నోట్లు రద్దు తర్వాత ఎన్నిసార్లు మీరు బ్యాంక్ వచ్చారు? మినిమం 10-15. ఎంత డ్రా చేశారా? ఇంతవరకు రూపాయి కూడా చేయలేదు. ఎందుకంటే ఏమంటున్నారు? లేదు, ఒకసారి ఇట్లనే మేమేమో జాబ్లో వదిలిపెట్టుకుని డైలీ మాకు లీవ్ దొరకదు కదా. సో లీవ్ ఉన్నప్పుడు ఆఫ్టర్నూన్ టైం బ్యాక్ తీసుకొని వస్తాము, బోర్డు నో క్యాష్ అని పెట్టేస్తారు. ఇప్పటికి 15 సార్లు వచ్చినా ఆవిడకి మాత్రం డబ్బు దొరకలేదని చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వాళ్ళంతా వచ్చారు. పెద్ద ఆవిడ కూడా డబ్బుల కోసం క్యూ లైన్ లో కూర్చుంది. ఏంటమ్మా సమస్య ఏంటి? ఎలా ఉంది? तेलुगु नहीं आती। क्या प्रॉब्लम है? कुछ भी नहीं, कुछ भी नहीं। पैसा मिल रहा है बैंक में? हाँ मिल रहा है। ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా డబ్బు దొరుకుతుందా లేదా అంటూ వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు బ్యాంకుకి ఎన్నోసార్లు వచ్చాం, కానీ బ్యాంకులో మాత్రం డబ్బులు దొరికే పరిస్థితి లేదు. అదే తమకు ఇబ్బందిగా మారిందని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ప్రధానంగా ఇక్కడ 200కు పైగా జనం ఉంటే బ్యాంకులో మాత్రం టోకెన్లు 200 మాత్రమే ఇస్తున్నారు. అటు 200కు సంబంధించి 550 మాత్రమే ఇస్తున్నారు. మరి డబ్బంతా కూడా ఏమవుతుంది ఏంది అనేది జనం నిలదీసి అడుగుతున్నారు. ప్రధానంగా బ్యాంకుకు వస్తున్నటువంటి డబ్బుకు సంబంధించినటువంటి వివరాలు బహిర్గతం చేయాలని కూడా జనం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్